నమస్తే వర్మ సార్. అమరావతికి చట్టబద్ధత ఈరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యం. సో ఇప్పటికైనా సరే మోక్షం లభించినట్లేనా? ఇంక దీన్ని ఎవరో కదిలించలేరా? చాలా ప్రశ్నలు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. వైసీపీ వాకౌట్ చేసిన నేపథ్యం. సో అమరావతికి సంబంధించినంత వరకు ఒక కీలకమైన ఘట్టం ఇది. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా అమరావతి అనేది రాజధానిగా ఉంటుంది. ఇంకా వేరేది ఏదైనా వర్మ గారు ఏదైనా మీడియా క్యాపిటల్ పెడతా అంటే పెట్టుకోవచ్చు మీరు, కానీ ప్రధాన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అన్నది పార్లమెంట్ ఫిక్స్ చేస్తుంది. అది కూడా రాష్ట్ర విభజన చట్టంతో పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మారుస్తున్నారు కాబట్టి అప్పుడు 10 ఏళ్ళు హైదరాబాద్ 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త రాజధాని అమరావతిలో ఉంటుంది. ఇది వన్స్ ఫర్ ఆల్ ఫిక్స్డ్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైనా తెచ్చినా అది సాధ్యమయ్యే విషయంగా ఉండదు. రెండోది కేంద్రం కూడా మొదటిసారిగా దాని మీద కమిట్ అయినట్టు. మధ్యలో ఒకసారి దీన్ని ఎక్కడ చూపించలేదని కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని ఏదో చుక్క పెట్టించారు. కానీ ఆ అమరావతి అన్నది నిజానికి 2 ఏళ్ల కిందటే జరిగి ఉండాలి. 2024లో ఆటోమేటిక్గా కొత్త ప్రభుత్వం పెట్టి ఉంటే పోయేది, అది జరగలేదు. అలా ఈసారి కొంత వెంటబడ్డాము. రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక పరిస్థితి వచ్చింది, ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ, క్వాంటిటీ చట్టబద్ధంగా కానీ నిర్మాణ పరంగా కానీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటారు. ఇప్పుడు మీరు 24/7 న్యూస్ డేస్లో ప్రతిరోజు ప్రతి క్షణం ఏం జరిగిందని ప్రజలు చూస్తుంటే ఏదో ఒక అడుగు పడిందని చూపించడానికి చట్టబద్ధంగా. ఇంకా మూడోది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు యాక్టివ్గా మాట్లాడుతూ ఆ విషయాలు మనం మళ్ళీ మాట్లాడతాం కాబట్టి అవన్నీ ఉన్నప్పుడు ఈ ప్రశ్న ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా 4వది కూడా ఒకటి ఉంది వర్మ, ఎందుకు ఇంకా రేట్లు ఇంకా ఆశించినంత పెరగట్లేదు, రావాల్సినంత ఊపు రావట్లేదు అంటే దానికి ఒక కారణం ఏం చూపిస్తున్నారంటే ఏముంది మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు కదా ఇట్లాంటివి. కాబట్టి ఇవన్నీ ఏమేమి ఉండవు. ఇప్పుడు నిజానికి పార్లమెంట్ ఇప్పుడు ఆమోదిస్తుంది అనుకోండి, దీనికి శాసనసభలో తీర్మానం చేయడం మస్ట్ ఏం కాదు రాజ్యాంగ రీత్యా. కానీ ఎందుకంటే విల్ ఆఫ్ ది హౌస్ ఆంధ్రప్రదేశ్లో నేను అనుకోవటం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వాళ్ళు తప్ప ఏ ఒక్కరు అమరావతిలో రాజధాని వద్దు మార్చండి ఎవరు అడగడం లేదు. వాళ్ళు కూడా ధైర్యంగా మేము మారుస్తామని చెప్పట్లేదు, ఏదేదో డొంక తిరుగుతూ అటు ఇటు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకొని వాళ్ళ పాత్ర చాలా తక్కువగా ఉన్నప్పుడు, రెండవది కేంద్రంలో మోదీ ప్రభుత్వము తెలుగుదేశం మద్దతు మీద కూడా కీలకంగా ఆధారపడి ఉన్నప్పుడు దీన్ని వాడుకోవాలనే దాంతో వచ్చిన ఒక వ్యూహాత్మకమైన అడుగు అనుకోవాలి. ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఒక విజయం కింద లెక్క కూటమికి రాజకీయంగా, అలాగే రాష్ట్రానికి కూడా. ఎందుకంటే రాష్ట్రం అంటే ఈ పార్టీ ఉంటుందా ఆ పార్టీ ఉంటుందా మనం చెప్పలేం కదా. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజధాని రహిత లేదా రాజధాని అస్పష్టత రాష్ట్రంగా ఉండకుండా మాకు అమరావతి రాజధాని అని చెప్పే ఒక పరిస్థితి అయితే వస్తుంది. అయితే ఇప్పుడు బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా ఇప్పుడు రాజధాని నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ జరిగిన చర్చ కూడా గమనిస్తే 18 మంది దాకా మాట్లాడారు లోక్సభ చర్చ వరకు. వైసీపీ వాళ్ళు వాకౌట్ చేశారు, వాళ్ళు ఏవో ఆరోపణలు చేసి. కానీ పురంధేశ్వరి మాట్లాడారు, తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు, ఇంకా సీఎం రమేష్ ఆయన నిజానికి ఒక కీలక పాత్రధారి ముందు నుంచి కూడా, అంటే తెలుగుదేశం నుంచి బీజేపీ అయినా కానీ వాయిస్గా ఉంటూ వస్తున్నాడు. కార్పొరేట్ ఇంట్రెస్ట్లు కూడా బాగానే ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి ఒక బలమైనది తీసుకొని వచ్చి ఈ రాజధానిని ఇలా చేయడం సరికాదు, గత ప్రభుత్వం చేసిన దాని మీద విమర్శ చేయడం, ఇవన్నీ ఇంకొక ఇదేంటంటే ఎంత కోరుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి ప్రాథమికంగా మార్చుకోవాలి. ఏంటంటే క్యాపిటల్ సిటీ అన్నదానికి పరిమితం అవ్వాలి, 217 చదరపు కిలోమీటర్ల కానీ కాకుండా ఈ ప్రాంతం అంతా రాజధాని అని ఒకటి తీసుకోవటం. రెండోది నిధులు అడిగి కేంద్రాన్ని నొప్పించకూడదు, ఏదైనా కేంద్రంతో మంచిగా ఉండి చేసుకోవాల్సిందే. కానీ కేంద్రంతో ఘర్షణ వైఖరి అయితే మేము అనుసరించబోము అనే ఒక ఇది కూడా వాళ్ళు తీసుకుని బహుశా ఆ విధంగానే వాళ్ళు ఒప్పించారు. ఎందుకంటే మేము మిమ్మల్ని ఏమో అడగమని చెప్పిన తర్వాత కేంద్రం కొత్తగా మేము ఏం విమర్శలు చేయము, ఏం అడగం, ముందు దీన్ని చేయండి మేము ప్రజలకు చెప్తామన్న తర్వాత ఇప్పుడు దీని మీద విజయోత్సవాలు కూడా అన్ని గ్రామాల్లో విజయోత్సవాలు పెట్టారు, ఇవన్నీ అంటున్నారు. ఈ సామెత ఎలా ఉందంటే ఏదో లేని ఒక సమస్య తెచ్చిపెట్టుకొని మన పాలనా వ్యవస్థ పాలకులు వాళ్ళు దాన్ని మనం తొలగించుకొని మళ్ళీ దానికి మనమే సంతోషించినట్టుగా తయారవుతుంది.
ఇప్పుడు ఒకటే దీని కొనసాగింపు ఒక్కటే, కేంద్రం కానీ ఎన్డీఏగా కానీ లేదా వాళ్ళని బలపరిచే తెలుగుదేశం జనసేన ఇవి కానీ ఖచ్చితంగా ఒక టైం బౌండ్గా దీనికి ఫండ్స్తో పూర్తి చేస్తే అప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా చేయటం, ఒకటి రైతులకు న్యాయం జరగాలి, రెండవది అక్కడ ఆశతోనో నమ్మకంతోనో లేకపోతే భూములు కొనుక్కొని ఆశగా ఉన్నటువంటి వాళ్ళకి జరగాలి, మూడవది అసలు ఈ భూములు ఇవి కాదు, పనులు కోల్పోయిన వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తిదారులు, చిన్న వ్యాపారులు జీవితమే ఒక విధంగా చిన్న భిన్నం అయింది కదా, వీళ్ళకి పనులు దొరకాలి. కాబట్టి ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది నెక్స్ట్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. యాక్షన్ ప్లాన్ ఎందుకు, అసలు గ్యారంటీ అంటే ఇదిగో గ్యారంటీ ఉంది. సో రాజధానికి పార్లమెంటు గ్యారంటీ ఇచ్చింది, లొకేషన్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంకా లొకేషన్లో మీరు GPS కొడితే ఏపీ క్యాపిటల్ అంటే అది నేరుగా అమరావతికే రావాలి, ఇంకా వేరే